హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ ఏంటంటే మా చెరువుకి వెళ్ళాను, అందుకే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే పొలం వేసాము చెనక్కాయలు. అంటే ఇది వేరుశనక్కాయలు అనుకుంటారు, శనగ పప్పు ఉంటది కదా, ఆ చెనక్కాయలు పంట అండి ఇది. ఆ చెలవు పగులు పడ్డాయంటే చుట్టూరు గుంజలు బాతేసి ఒక అంటే పురుకూసలు ఉంటాయి కదా, పురుకూస కట్టేసేసి దానికి కూడా మళ్ళీ పంది సరువు పూసి మళ్ళీ అక్కడక్కడ ఆ ఏంటంటే ఆ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, 1/2 కిలో ప్యాకెట్స్ చిన్న చిన్నవి, అవి కూడా కట్టేసి ఇట్లాగా ఇంకా మీకు వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడక్కడ అంటే పందులు ఇట్లా పడేసేసి ఉన్నాయి చెట్లు, అవి తీసేసుకొని ఆ కాయలన్నీ కోసేసుకుంటున్నాను. ఇంటికి తీసుకెళ్ళి ఉడకపెట్టుకోవచ్చు అనేసి ఇంకా ఇంటికి వచ్చేసేసి ఆ మండలన్నింటినీ కాయలన్నింటినీ కోసేసి కొవ్వేస్తున్నాను అనమాట. ఈ పచ్చి కదండి బాగా కొంచెం ఇంకా పాకానికి వచ్చేసాయి. ఇంకా ఒక 25 days లో అయితే కోత కోయొచ్చు. ఇంకా కోత కోసేస్తే శనక్కాయలు వచ్చేస్తాయి అనమాట, మనకి శనగ గింజలు వస్తాయి. ఇవి శనక్కాయలు ఏంటంటే ఇవి బోళ్ళు అండి, ఇవి శనగలు. ఇవి పెద్ద శనగ తెల్లవి, గింజలు కూడా ఉడకపెట్టుకొని తినడానికి మనకి చాలా బాగుంటది అనమాట. మనము ఎప్పుడైనా సరే వేరుశనక్కాయలు వేసేటప్పుడు మనం వేరుశనక్కాయలు కూడా అట్లానే ఉడకపెట్టుకుంటాం కదా, అలానే శనక్కాయలను కూడా ఇట్లానే కోసేసుకొని చూడండి గింజలు ఎంత బాగున్నాయి, అసలు బాగున్నాయి, పచ్చి పచ్చివి, అసలు పాలు పాలుగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అనమాట. ఇది చూడడానికి ఒకసారి మీకు గింజలు కూడా ఒలిసి చూపిస్తాను. చాలా పెద్దగా ఉన్నాయండి గింజలు కూడా, సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క కాయల్లోకి వచ్చేసి 2 గింజలు, ఒక్కొక్క కాయల్లోకి వచ్చి 1 గింజ అలాగున్నాయి. 1 గింజ ఉన్నాయేమో ఇంకా లడ్డుగా ఉన్నాయి, 2 గింజలు ఉన్నాయి కొంచెం సైజు తక్కువగా ఉన్నాయి. పచ్చి కూడా తినడానికి చాలా బాగుంటాయి అనమాట. అలానే అసలు పచ్చివి అయితే తింటే అసలు ఇంకా ఇవి అసలు పచ్చివి అసలు దొరకవు నాకు తెలిసి, చాలా వరకు ఎవరికి కూడా మా పల్లెటూర్ల వాళ్ళ వరకే దొరుకుతాయి అనమాట. అది కూడా పల్లెటూర్ల వాళ్ళకి కూడా అందరికి కాదు, ఈ శనగ పంట వేసుకున్న వాళ్ళకే. అలానే నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్ లో ఏంటంటే ఈ శనగలకు కూడా రేటు తక్కువగా ఉంది బాగా. ఈ శనగల్లో మనకి దొరికే ప్రోటీన్ కూడా చూపిస్తాను చూడండి. సారీ చూడండి కాదు, చెప్తాను వినండి. ఇట్లాగా నేనైతే ఒక 2 times అయితే ఈ శనగ కాయల్ని కడిగేసేసుకొని శుభ్రంగా ఇంకా వాటర్ పోసేసి ఇంకా స్టవ్ ముట్టించేసి స్టవ్ పైన ఇంకా ఒక 10 నిమిషాలు ఆ నీళ్లు వేడయ్యేంత వరకు పెట్టేశాను మూత. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టేశాను అనమాట. ఇంకా ఉడికిందో లేదో చూసుకున్నాను, శుభ్రంగా నీళ్ళని ఇరిగిపోయినాయి, శుభ్రంగా అయిపోయింది. తీసుకొని ఇంకా తినడానికి స్టార్ట్ అవుతాము. వీటిలోకి ఏంటంటే ఇది చాలా మంచి ఆహారం అండి, శనగలు అనేది చాలా చాలా మంచిది అనమాట. ఇది పప్పు ధాన్యం కదా, దీంట్లో విటమిన్స్ కూడా చాలా ఉంటాయి, చాలా పోషక విలువలు కూడా చాలా మనకి లభిస్తాయి అనమాట. ఇవి ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్లు మరియు ఖనిజాల మంచి మూలం ఆరోగ్యకరమైన ఆహారం అండి ఇది. అలానే వ్యవసాయంలో కూడా చాలా ముఖ్యమైన పంట ఇది శనగ మొక్కలు అనేది. శనగ ఆకుని కూడా మనము కూర చేసుకోవచ్చు, ఇవి చాలా పుల్లగా కూడా ఉంటాయి. ఆకు కూడా చాలా పప్పుల్లో వీటిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.